అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలు. బ్రహ్మరాక్షసుడు. పూర్వం ఒక భాగ్యవంతుడు ఉండేవాడు. అతనికి కొన్ని వేల ఎకరాల పొలం కూడా ఉండేది. అయితే అతడు ఒట్టు పిసినిగొట్టు. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాదు. అలాంటి వాడి కింద ఎవడు పని చేస్తాడు? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి 10 రోజులు ఉండి పారిపోయేవాళ్ళు. అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది? పొలం ఎలా పండుతుంది? అన్ని వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి. అయినా కూలీలను సరిగా చూచిన పాపాన పోలేదు. కానీ పొలాలు పాడైపోతున్నందుకు మాత్రం విచారపడుతుండేవాడు. ఒకరోజు నా భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి అతడు తన గోడునంతా చెప్పుకున్నాడు. అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఓ బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని అడిగాడు. నాకు పని చేసి పెట్టాలని అన్నాడు భాగ్యవంతుడు. సరే చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను దమ్మిడీ కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినిగొట్టు. పర్వాలేదన్నాడు బ్రహ్మరాక్షసుడు. తేరగా పనిచేసే పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించి నా పొలమంతా దున్ని రమ్మని బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు. ఈ పని చెప్పి అతడు భోంచేద్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కోవడానికి అతడు చెంబు తీసుకునే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చి పొలం దున్ని వేశాను అన్నాడు. అంతా దున్నావా అన్నాడు భాగ్యవంతుడు. అంతాను అన్నాడు రాక్షసుడు. ఆ కాస్త దున్నడానికి ఇంతసేపు పట్టిందా అని అతడు దబాయించాడు. బ్రహ్మరాక్షసుడు ఏదో చేశాను, తర్వాత ఏమి చెయ్యను అన్నాడు. పొలానికి అంతకు నీళ్లు పెట్టి దమ్ము చేసి తొందరగా రావాలి అన్నాడు అతను మేకపోతు గాంభీర్యంతో. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి భాగ్యవంతుడి పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి నీళ్లు పెట్టి దమ్ము వేసి వచ్చాను, ఇంకేమి చెయ్యాలి అన్నాడు. అయ్యో, ఒక్కసారే దమ్ము వేశావా? గరపనేల 1కి 3 సార్లు దమ్ము చేస్తే కానీ కాదే అన్నాడు. బ్రహ్మరాక్షుడు మళ్ళీ వెళ్ళి అతను మజ్జిగ పోసుకునే వేళకు వచ్చి అయిపోయింది, ఇంకా ఏం చేయాలి అన్నాడు. భాగ్యవంతుడు లోలోన బిత్తరపోయాడు. కాసేపు పరకాయించి పొలమంతా నాటువేయాలి, పాలు మారి పండుకునేవు, నేను వచ్చి చూస్తాగా అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అతడు అన్నం తిని చేతులు కడుక్కునే వేళకు వచ్చి నాటైపోయింది, ఇంకా ఏం చేయాలి అన్నాడు. నిజంగా నాటేసి వచ్చావా అని అడిగిపోయి చూచాడు. పొలమంతటా మొక్కబడ్డది. దానితో ఆసామికి గుండెదడ ప్రారంభమైంది. పని ఎలా చూపించాలో అర్థం కాల. కాస్త తలగొక్కొని ఎరువు కూడా చల్లిరా, తొందరగా రావాలి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళాడు. ఆసామి ఎకాఎకిని వంటి ఇంట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి ఉన్న పనంతా గంటలో బ్రహ్మరాక్షసి చేసి వేశాడు. వాడికి ఇంకా ఏం పని చూపించేది? చూపించకపోతే నన్ను మింగేస్తాడు అని చెప్పాడు. భార్య దిగులెందుకు, వాడిని ఒకసారి ఇక్కడికి పంపించండి అంది. మరో 5 నిమిషాలకు బ్రహ్మరాక్షసుడు వచ్చి అతని ఎదురుగా నిలబడ్డాడు. ఆసామి అతన్ని భార్య దగ్గరికి పంపాడు. ఇంట్లో పనులన్నీ చేయించుకున్న తర్వాత భార్య తలలో నుంచి మెలికలు తిరిగి ఉన్న వెంట్రుకను లాగి దీన్ని వంకర తీసి సాపు చేసి తీసుకురమ్మని అడిగింది. ఆ వెంట్రుక పట్టుకొని బ్రహ్మరాక్షసుడు దొడ్లోకి వెళ్ళి సరిచేయడానికి ప్రయత్నించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ వెంట్రుక వంకర పోలేదు. బ్రహ్మరాక్షసుడికి విసిగెత్తింది. కాసేపు ఊళ్ళో తిరిగాడు. అలా తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపట్లో కాల్చి వంక తీస్తూ ఉంటే చూశాడు. అప్పుడు ఎగిరి గంతు వేసి అలా చేద్దామని వెంట్రుక నిప్పుల్లో వేశాడు. అది కాలిపోయింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు.